యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు. ఈ వాక్యం అండి, నాకు ఇది అన్నిట్లలో కూడా ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యం అనమాట. కీర్తనలు 21:1-3 వచనాల వరకు అనమాట. సో థ్యాంక్స్ అండి, గాడ్ బ్లెస్ యూ. అందరు అడుగుతుంటారు అక్కడ నువ్వు కాల్ టైంలో ఏం చేస్తావని. ఫస్ట్ కొంచెం నాకు ఇష్టమైన నా డివోషన్ చేసుకుంటాను. తర్వాత నాకు ఇష్టమైన టీ చేసుకొని తాగుతాను. ఆ తర్వాత నేనేమైనా స్పా అట్లేమైనా వెళ్తాను అనుకుంటారేమో, లేదండి. యాజ్ యూజువల్ అందరూ చేసినట్టే నాకు ఇంట్లో అన్ని పనులు వెయిట్ చేస్తూ ఉంటాయన్నమాట. గిన్నెలు, బట్టలు, పిల్లలు, ఇల్లు సదురుకోవడము, రేపటికన్నీ రెడీ చేసుకోవడము, ఇలాంటి వాటితో రోజు గడిచిపోతుంది అనమాట. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.